పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక పేటీఎం ఆర్టిస్ట్ని చూపిస్తా. ఆర్టిస్టు పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీస్తుంది. మధ్య తాజాగా కొత్తగా ఫామ్లోకి వచ్చింది. ఆమె అనుకునేది, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, అందుకే నన్ను చూసి భయపడిపోతున్నారు. అంటే చింతా ప్రదీప్ బ్యాచ్ అనమాట వీళ్ళంతా. ఆ భ్రమలో బతుకుతున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, ప్రశ్నిస్తున్నానని ఒక తప్పుడు ఎలిగేషన్ చేస్తే దాని మీద ఖచ్చితంగా న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటారు. ఆమె అంటుంది, రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు అండి అని అంటుంది. ఒకసారి నేను కాదు కానీ ఆ ఆంటీ ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు ఒకసారి ఆ వీడియోకి మనం ఫుల్ ఫ్లడ్జ్డ్గా మనం ఒకసారిగా ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ అనడానికి గల సాక్ష్యాలు నా దగ్గర చాలా ఉన్నాయి. సరే, దానికంటే ముందు ఒకసారి మన ఆంటీ పర్ఫార్మెన్స్ని ఒకసారి చూడండి. ఏం జరుగుతుందని ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం మాకు కల్పించిన హక్కును లాగేసుకోవడానికి మీరెవరు ప్రశ్నించదే తప్ప ఒక సోషల్ మీడియా పోస్ట్ మీద విత్ ఇన్ సెకండ్స్ లో పోస్టులు డెలిట్ చేస్తున్నారు. ఇంత ఫాస్ట్ గా పనిచేస్తున్నారు. అమ్మాయిల మీద రేపులు జరిగినప్పుడు, అమ్మాయిలను హత్య చేసినప్పుడు, లేకపోతే విరివిగా మాదక ద్రవ్యాలు రవాణా జరిగినప్పుడు, లోకప్ డెత్లు జరిగినప్పుడు, చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయినప్పుడు, సుగాలి ప్రీతి విషయంలో ఇంతవరకు న్యాయం జరిగినప్పుడు, వీటన్నిటిలో పనిచేయని ఇంత వేగం ఆఫ్టర్ ఒక సోషల్ మీడియా పోస్టుల మీద ఇంత వేగంగా పనిచేస్తుందా? ప్రశ్నించడం మా హక్కు కదండి. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ప్రకారమే మేము మాట్లాడుతున్నాం కదా. మిమ్మల్ని తిట్టామా లేకపోతే మిమ్మల్ని దూషించామా? ప్రశ్నించినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇలా ప్రశ్నించిన వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఏమంటుంది, రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు అంటుంది. ఏంటి? పోస్ట్ ఆర్ నాట్ అవైలబుల్. ఏముంది ఆమె పెట్టిన పోస్టు? డిఎస్ఏ బాధితులకు న్యాయం జరగాలి. ఎలా జరగాలి న్యాయం? నేను అడుగుతుంది ఏంటంటే, మీరేం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేటప్పుడు కనీసం మీకు ఒంటి మీద సోయండి మాట్లాడుతున్నారా? కనీసం నేను ఏం మాట్లాడుతున్నాను ఆలోచన మీకుందా? ఏమంటారు? డిఎస్ఏ బాధితులకు న్యాయం జరగాలంటారు. ఎవడు బాధితుడు? న్యాయస్థానం డిసైడ్ చేసిందా? ఎస్, వీళ్ళంతా బాధితులని న్యాయస్థానం డిసైడ్ చేసిందా? కోర్టు వాళ్ళకి ఫేవర్గా తీర్పు ఇచ్చిందా? లేకపోతే ఒక్క చోటన్నా మీ దగ్గర డిఎస్సీలు అవకతవకలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా? మీ సాక్షి స్టూడియోలో మీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే జాబులు రానటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీరు చెప్తే ప్రజలు వినాలి. మీరు సోషల్ మీడియాలో పోస్టులు వేస్తే వాటిని, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి పేమెంట్ తీసుకొని పోస్టులు వేస్తే ఆ వీడియోలు ప్రజలకు చేరాయని భ్రమలో మీరు బతుకుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీట్ లీకేజ్ అయిందన్నది ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాన్ని రద్దు చేశారు. మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. పోనీ డిఎస్సి లీక్ అయిందని ఎక్కడైనా మీరు చెప్పారా? పోనీ ఏమైనా డిఎస్సిని రద్దు చేశారా? లేకపోతే డిఎస్సి బాధితులు హైకోర్టులో వేసిన కేసుల్లో ఏమైనా ఎక్కడైనా ఎస్ ఒక్కరికన్నా వాళ్ళకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందా? ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలన్నారు. ఎస్, ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాడు. నీకెందుకు ఉద్యోగం రాలేదో రీజన్తో సహా చెప్పారు. గోల్డ్ మెడలిస్ట్ ఆయనకి ఎందుకు రాలేదో చెప్పారు. అట్లాగే ప్రతి వ్యక్తికి ఎందుకు రాలేదో చెప్పారు. కానీ చెప్పిన తర్వాత కూడా లేదు మేము నమ్మం, మాకు ప్రూఫ్స్ లేవు, మేము ఎవిడెన్స్ లేవు, మేము దీన్ని అసలు ఖండిస్తున్నాం. మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, మా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వాళ్ళకే మీరు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి మూర్ఖత్వంతో ఉండే వాళ్ళని ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? ఏమంటుంది, నేను జర్నలిస్ట్ని కదా, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆమెకి రాజ్యాంగం ఎంత బాగా కల్పించిందో ఒకసారి ఒక వీడియో చూపిస్తాను చూడండి. అంటే రాజ్యాంగం ఎంత బాగా ఏమైనా హక్కు కల్పించిందో చూపిస్తాను చూడండి. ఎస్వి మోహన్ గారితో ఏమి ఇంటర్వ్యూ చేసింది. మొత్తం వైసీపీ నాయకులతో ఇంకా ఇంటర్వ్యూస్ వస్తాయి. ఒకసారి చూడండి. కొందరు పేర్లు చెప్తాను, మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ, జగన్మోహన్ రెడ్డి, కమిటెడ్ లీడర్, పవర్ఫుల్ లీడర్. అదే ఆ జాకీలు పెట్టే అని 11 సీట్లు దెంకొచ్చారు. ఆ 11 కూడా ఉంచారు మీరు. ఇప్పుడు ఏమో ఆయన నవ్వటం, ఆయన చెప్తుంటే ఏమో ముసి నవ్వులు నవ్వుకోవటం, పైకి వచ్చి రాజ్యాంగం మాకు కల్పించింది. ఏంటంటే మీరు పార్టీలలో ఏడ ప్రశ్నిస్తున్నారో మాకు తెలియదా? మాకు అర్థం కాదా? ప్రశ్నిస్తున్నాం అనే దానికంటే మేము వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రైట్ అడగండి, తప్పేముంది? తప్పు పట్టలేదు కదా మిమ్మల్ని. ఎందుకు మీరు జర్నలిస్టులు లేకపోతే న్యూట్రల్ జర్నలిస్టులు మేము ప్రజల సమస్యల మీద అడుగుతున్నా. ప్రజల సమస్యల మీద మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడుగు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకుండా ఎందుకు కూర్చుంటావయ్యా? 11 మందిని ఇచ్చారు కదా, పోయి అసెంబ్లీలో కొట్లాడు. డిఎస్సి పేపర్ లీకో లేకపోతే అవకతవకలు జరిగాయని వాళ్ళ తరపున వాళ్ళ గలాన్ని వినిపించవయ్యా అని చెప్పు. లేదు, కుదరదు, నేను పోలేను అసెంబ్లీ కంటే కనీసం అట్లీస్ట్ కోర్టులో ఫైట్ చేయమని. కోర్టులో ఆల్రెడీ వేసిన పిటిషన్స్ అన్నీ కూడా డిస్మిస్ చేసి పడేశారు. ఆల్రెడీ చేసినటువంటి వాటిని కూడా సిగ్గు లేకుండా మీరు ఇంకా న్యాయస్థానం చెప్పినా వినరు,
ప్రభుత్వం చెప్పినా వినరు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చెప్పినా వినరు. ఎవరు చెప్తే వింటారు మీరు? జగన్మోహన్ రెడ్డి చెప్తే వింటారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది వింటారు. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడమంటే అది వాగుతారు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ వస్తే అది మాట్లాడతారు. నేను అడుగుతున్నాను, 2019-20 మధ్యలో మీరు పెట్టినటువంటి సచివాలయ ఉద్యోగస్తులు పేపర్ లీకేజ్, నేను కాదు, మీరు కొట్టండి ఏపీలో, మీరు చెప్పండి ఏపీలో పేపర్ లీకేజ్ అని చెప్పి ఏఐలో క్వశ్చన్ అడిగితే 2019-20 మధ్యలో జగన్మోహన్ రెడ్డి సచివాలయం పేపర్ లీకేజ్ అయినట్టు, అంతకుముందు 21-22లో జగన్మోహన్ రెడ్డి హయాంలో 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయినట్టు ఈ గూగుల్లో చెప్పింది. అయినా కానీ ఈ గూగులే కానీ ఎండరు. ఈ గూగులే అసలు అతిపెద్ద లీకేజ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చదువుకునే రోజుల్లో 10th క్లాస్ పేపర్ని కొట్టేశాడు అనేటువంటి అభియోగం ఆయన మీద ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పేపర్ లీకేజీకి అడ్డు కట్టేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ బెప్పంగాలకు అందరూ తెలియదు వాస్తవ విషయం. అప్పట్లో ఒక క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తే ఆ పేపర్ని లీక్ చేసేవారు. అందువల్ల 3 క్వశ్చన్ పేపర్ సెట్లను తయారు చేసి 3 వేరు చోట్ల నుంచి తయారు చేసి ఏ క్వశ్చన్ పేపర్ని ఇవ్వాలి అనేది ప్రభుత్వం డిసైడ్ చేసుకొని దాని క్వశ్చన్ పేపర్ని రిలీజ్ చేశారు. తద్వారా ఈ లీకేజ్ అనేది పూర్తి స్థాయిలో అడ్డుకట్టేసే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థ మీద పెట్టినటువంటి ఫోకస్. ఈ గొట్టంగాలకి ఎన్ని చెప్పినా వినరు. ఇలాంటి పేటీఎం గాళ్ళు అందరూ వచ్చేస్తారు, నేను జర్నలిస్ట్నే, నేను జర్నలిస్ట్నే, నేను జర్నలిస్ట్నే, నేను జర్నలిస్ట్నే. ఏంటి జర్నలిస్ట్ మీరు? ఏంటి జర్నలిస్ట్ చెప్పు రా, నేను అడుగుతాను నీకు. లేకపోతే లైవ్లో ఇద్దరం పోటీ పడతాను రా. నువ్వు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎంతమంది మీద, మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఈవెన్ ఒక్క కేసులైన జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం కింద అరెస్ట్ చేశాడా? దిశా చట్టం కింద కేసులు నమోదు చేశాడా? 21 రోజులు జైలు శిక్ష వేస్తాను కదా, ఒక్కరికన్నా సాధ్యమైందా? సవాల్ చేస్తున్నా. ఎందుకు మీరు మీ ఛానల్లో మీరే జాకీలు కొట్టుకొని, మీరే డప్పులు పెట్టుకొని, మీకే ఎవడో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడి నేను జర్నలిస్ట్ని, నన్ను చూసి ప్రభుత్వం భయపడిపోతున్నారు. చింతకాయ గడ అదే మాట, మీరు అదే మాట. అసలు మిమ్మల్ని చూసి ప్రభుత్వం కాదు కదా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా భయపడ్డాడు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలకు క్రెడిబిలిటీ లేదు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు అనేది వాస్తవ విషయం. మీకు మీరే ఏదో ఒకరికొకరు హైప్ అవ్వాలని రిపోర్ట్లు కొట్టుకొని పోస్టులు ఎగిరిపోవటమో, లేకపోతే పోస్టులు మీరు డిలీట్ చేసుకొని వాటిని తీసుకొచ్చి మమ్మల్ని చూసి ప్రభుత్వం భయపడుతుంది. ఏది మిమ్మల్ని చూసి ప్రభుత్వం భయపడేది? ఏది మీ ప్రభుత్వం చూసి భయపడేది? 2014 ముందు జగన్మోహన్ రెడ్డి అంటే చూడటానికి 64 సీట్లు ఇచ్చారు. చూద్దామని 19లో 151 సీట్లు ఇచ్చారు. చూశాక 11 సీట్లు ఇచ్చారు. ఇంకా మీకు సిగ్గుసారం లేదు కాబట్టి ఆ పార్టీ జెండా పట్టుకొని ఆ పార్టీకి పేటీఎం కూలోళ్ళలాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు ప్రజల తరపున పోరాటానికి, ప్రశ్నించడానికి, అంతేగాని ఒక పార్టీకి ఒత్తాసు బలికి, ఒక పార్టీ సంకనాగుతా, ఒక పార్టీకి మనం ఊడిగం చేస్తా, ఆ పార్టీ తరపున మనం ఇట్లాంటి తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేస్తే దానికి తగ్గట్టు చర్యలు ఉంటాయి. దాన్ని ఎవడో కూడా హర్షించే పరిస్థితి లేదు. నేను అదేం కాదని చెప్తున్నా. నువ్వు రాజ్యాంగాల దాకా పోవద్దమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వీడియోలు నువ్వు చూసుకుంటే నీకు రాజ్యాంగం గురించి తర్వాత సంగతి మాట్లాడుకుందాం. కానీ నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ పేటీఎం ఆర్టిస్ట్ అని అందరికి అర్థమైపోయింది. నీకు అర్థమవుతుందో ఒకసారి నీ వీడియోలు చూస్తేనే అర్థమైపోయింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, గత 5 ఏళ్లలో మహిళల మీద అనేకమైనటువంటి అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, రేపులు జరిగినాయి. అసలు ఒక్క కేసుకు కూడా న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ దిశా చట్టాన్ని ఉపయోగించి 21 రోజుల్లో ఒక్కడన్నా ఉరికొంబానికి ఇచ్చిన పాపాన్ని లేరు. ఎందుకంటే అత్యాచారాలు చేసేదంతా వైసీపీ నాయకులే, రేపులు చేసే వాళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలే. కాబట్టి ఇవాళ బురదలో నువ్వు ఉండి ఆ బురద తీసుకొచ్చి ప్రజల మీద జల్లాలని చూడటం అనేది చాలా దుర్మార్గం. నీలాంటి పేటీఎం ఆర్టిస్టులు బజార్కి ఒకరు వస్తున్నారు, రోజుకు ఒక ఎపిసోడ్ చేస్తున్నారు, రోజుకు ఒక ఛానల్లో ప్రస్తావిస్తున్నారు. నువ్వు సూటు కోటు వేసుకొని అబ్బో నువ్వు చేసే హంగామాకి నీకు వచ్చే యూస్కి చూస్తే అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ప్రజలు వైఎస్ఆర్సీపీ ఛానల్ని ఆంధ్రప్రదేశ్లో బాయ్కాట్ చేయబోతున్నారు. ఇక రాని రోజుల్లో చాలా ఛానళ్ళు బాయ్కాట్ అవుతాయి. మీరు పెయిడ్ ద్వారా వ్యూవర్షిప్ని పెంచుకుంటున్నారు. అది కూడా చాలామందికి విరక్తి పుట్టేసి ఇక బాయ్ చెప్పాలని వస్తున్నారు. కాబట్టి డిఎస్సి మీద అక్రమాలు ఉంటే న్యాయస్థానానికి బొమ్మను, లేకపోతే లోకేష్ మీద అసెంబ్లీలో ఫైట్ చేయమను. అక్కడ ప్రూవ్ చేసుకొని అక్కడ ఓకే అయిన తర్వాత బయటకు వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని అక్కడెక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఇక్కడ లోకేష్ రాజీనామా చేయి, ఏదో పిచ్చి మాటలుగా మాట్లాడితే ప్రజలేమనుకుంటారంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా రాక బహుశా పిచ్చి పట్టిందేమో, ఆ 11 సీట్లు కూడా ఇవ్వటం వీళ్ళకి అనవసరం అని అనుకుంటారు. కాబట్టి బీ కేర్ఫుల్.